హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పావని మ్యాథమెటిక్స్. ఇక్కడ నేను మ్యాథ్స్ ట్రీఏలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ముందు వీడియోలో నేను 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి, ఇఫ్ z ఈక్వల్ టు 2 - 3i షో దాట్ z² - 4z + 13 = 0. ఇక్కడ మనకి z ఇచ్చారు, షో దాట్ అని అన్నారు. సో ఫస్ట్ మనము LHS సైడ్ తీసుకుందాం. LHS సైడ్ ఏంటుంది, z² - 4z + 13. z వాల్యూ మనకి ఇచ్చారు కదా. సో z సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 - 3i² - 4 × 2 - 3i + 13. ఇప్పుడు మనం a - b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, a² + b² - 2ab. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2² + 3i² - 2 × 2 × 3i -4 × 2 8 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 3 12i + 13. ఇక్కడ 2² 4 + 3² 9i² 9i² -2 × 2 × 3 ఏమవుతుంది 12i -8 + 12i + 13. 12i -12i + 12 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ 4 + 9i² వాల్యూ మనకు -1. ఓకే, -8 + 13. ఇక్కడ వచ్చేసి 4 + 13 ఎంత మనకి 17. -9 కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, -9 × -8 -17. సో 17 - 17 0 అవుతుంది. సో మనం ఇక్కడ LHS = RHS అయిపోయింది. అంటే హెన్స్ ప్రూవ్డ్. మనకి ఇచ్చిన దాన్ని మనము ప్రూవ్ చేసాం. ఓకే, ఈ విధంగా ప్రూవ్ చేసుకోవాలి. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి, ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ a + ib / a - ib. a + ib / a - ib అనే కాంప్లెక్స్ నెంబర్లో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని ఫైండ్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి a + ib / a - ib ఉంది కదా. సో డినామినేటర్ ఫస్ట్ చూసుకోవాలి. a - ib ఉంది కదా. సో a + ibతో మల్టిప్లై అండ్ డివైడెడ్ చేసుకోవాలి. కింద మనకు మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. సో ఇక్కడ a + ib / a - ib ఇంటూ a + ib / a + ib. సో a + ibతో మల్టిప్లై అండ్ డివైడెడ్ చేస్తున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. కింద మనకి మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది ఇమాజినరీ పార్ట్ దగ్గర. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, a + ib ఇంటూ a + ib ఏమవుతుంది మనకి a + ib హోల్ స్క్వేర్ బై ఇక్కడ a - ib ఇంటూ a + ib. ఫార్ములా ఏంటి, a² - b² కదా. a + b ఇంటూ a - b = a² - b². సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి a + ib హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² + 2ab. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మనము సింప్లిఫై చేసుకుంటే a² + ib హోల్ స్క్వేర్ + 2a × ib బై a² - i² b². ఓకే, మనం ఇక్కడ ib హోల్ స్క్వేర్ ఉంది కదా. సో i² b² రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి a² ప్లస్ ఇక్కడ ib హోల్ స్క్వేర్ కదా, i² b², i² × b² + 2abi మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ a² మనకు i² వాల్యూ తెలుసు కదా, -1. సో -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే a² -1 × b². ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ i² అంటే -1. సో a² అంటే -1 × b² -b². సో a² - b² + 2abi బై ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో a² + b². ఇక్కడ వచ్చేసి మనము రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి రియల్ పార్ట్ ఏంటి, a² - b² బై a² + b². సపరేట్గా రాసుకుంటున్నాం కదా. సో a² - b² బై a² + b² ప్లస్ ఇక్కడ i అంటే ఇమాజినరీ పార్ట్. సో i × 2ab బై a² + b². ఓకే, రియల్ పార్ట్ ఇక్కడ ఏంటి మనకి a² - b² బై a² + b². ఇమాజినరీ పార్ట్ ఏంటి, i ఉన్నది. ఇక్కడ మనకి ఏముంది, కోఎఫిషియంట్ 2ab బై a² + b². ఓకే, ఈ విధంగా రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని రాసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.